తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రను తిరుపతి పోలీసులు ఛేదించారు. కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్ల కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ అధికారిక మీడియా సాక్షి ప్రతినిధులతో కలిసి తిరుపతి వైసీపీ నేతలే కుట్రను అమలు చేసినట్టు ఆధారాలు దొరికాయి. వైసీపీ కార్యకర్త కోటి, సాక్షి మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణ, మరో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ కలిసి తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కుట్రపూరితంగానే మద్యం బాటిళ్లను గెస్ట్ హౌస్ వద్ద పడేశారని దర్యాప్తులో తేలింది. మద్యం సీసాలపై ఉన్న ఆధారాలతో బాటిళ్లు కొనుగోలు చేసిన వైన్ షాపుల నుంచి ఆధారాలు సేకరించి సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ రిపోర్ట్, నిందితుల వాహనాల రాకపోకలు, ఫోన్ సిగ్నల్స్ సహా ఇతర టెక్నాలజీని వినియోగించి నిందితుల కుట్రను తిరుపతి పోలీసులు ఛేదించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికే ఏకంగా శ్రీవారి క్షేత్రంలోనే నీచమైన కుట్రలు చేసింది వైసీపీ. ఈ కేసులో వైసీపీ కార్యకర్త కోటి, సాక్షి మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణ అరెస్ట్ అయ్యారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు మొదలైంది. ఈ కుట్ర వెనుక ఉన్న మొత్తం నెట్వర్క్ను పోలీసులు ఛేదిస్తున్నారు. దీని వెనుక టీటీడీ మాజీ చైర్మన్ హస్తముందనే మాటలు వినిపిస్తున్నాయి.